మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. నీవు మహాగణుడవు, మహోన్నతుడవు, ఉన్నత స్థలముల నిత్య నివాసివైనప్పటికీ దీనులకు వారి చెంత వసిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు నాయనా. ఎవరైతే దీనులై నీ మాట విని వణుకుతూ ఉన్నారో వారిని దృష్టించి సూటిగాను తేటగాను నీవు మాట్లాడండి. నీ మాటలు వారి హృదయాంతరంగాలలోనికి చొచ్చుకొని వెళ్ళి చెడుతనాన్ని బయటకు తీసుకొచ్చేవిగా, లేక వారి హృదయాలను ఆదరించి ప్రోత్సహించేవిగా, వారి హృదయ గాయాలను కట్టేవిగా ఉండడానికి కృప చూపించి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, మనం ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని మనందరికీ కూడా తెలుసు. కనుక ప్రార్థన పరిస్థితులను ఎలా మారుస్తుందో కొన్ని శ్రేష్టమైనటువంటి దేవుని సంగతులు మనం విందాం. మనందరికీ తెలుసు, పరిశుద్ధ అగస్టిన్ అనే భక్తుని జీవితంలోని కొన్ని సంగతులను గూర్చి. అతడు యవ్వన కాలానికి వచ్చే సమయానికి చెడు అలవాట్లకు బానిసై మద్యము సేవిస్తూ ఒక బానిస పిల్లతో సాంగత్యాన్ని కొనసాగిస్తూ ఉన్న సమయంలో తన తల్లి ఏం చేసింది అంటే, ఏది ఏమైనా సరే తన కుమారుడు రక్షింపబడాలి అని ఆమె ఉపవాసముండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ వచ్చేది. కొంతకాలానికి అగస్టిన్ని దేవుడు దర్శించాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. ఒక రోజున తన ఈది గుండా ప్రయాణం చేసి వెళ్తూ ఉండగా తాను ఇంతకు ముందు ఏ బానిస పిల్లతోనైతే తన సంబంధాన్ని కొనసాగించాడో ఆ అమ్మాయి అనుకుంది, ఈరోజు అగస్టిన్ నా వెనకాలే నా ఇంటిలోనికి వస్తాడు అని ఆశించింది. కానీ యథావిధిగా అగస్టిన్ ఆమెను దాటి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే పిలుస్తూ ఉంది, అగస్టిన్, అగస్టిన్, నేను అని. వెంటనే అగస్టిన్ అంటాడు, నీవు నీవే కావచ్చు కానీ నేను మాత్రం నేను కాను అని చెప్పి తాను ఏ వేటినైతే వదిలిపెట్టేశాడో వాటిని ఎన్నడూ కూడా చేయలేదు. అతడు తన జీవితంలో ఒక సాక్ష్యాన్ని చెప్పాడు. నా తల్లి కాచిన కన్నీటి ప్రార్థనలో నేను దేవుని సింహాసనం యొద్దకు కొట్టుకొని వచ్చాను అని చెప్పాడు. అంటే ప్రార్థన పరిస్థితులను మార్చగలదని మనకు తెలుసు గనక ఎలా దేవుని యొద్దకు రావాలి అని ఆలోచన చేస్తే యోవేలు గ్రంథం 2:12లో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే మన పరిస్థితులను మార్చే దేవుడు మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉండగా, ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన యొద్దకు వస్తారో వారి పరిస్థితులు మార్చబడతాయి అన్న సత్యం తెలుసుకోవాలి. మన దేవుడు మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చగలడు అన్న విషయం మనం గుర్తించాలి. మనకి మత్తయి సువార్త 9వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూడగలిగితే, యోహాను బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి అంటారు, ఇదిగో పరిసయ్యుల యొక్క శిష్యులు అలాగే బాప్తిసమిచ్చే యోహాను శిష్యులమైన మేము తరచూ ఉపవాసాలు ఉంటున్నాము, కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని అడిగారు. అప్పుడు యేసయ్య అంటాడు, పెండ్లి కుమారుడు తనతో ఉన్న కారణమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? ఇదిగో పెండ్లి కుమారుడనైన నేను వెళ్ళిపోయిన తర్వాత
నా శిష్యులు ఖచ్చితంగా వారి హృదయంలో ఉన్న దుఃఖాన్ని బట్టి వారు ఉపవాసం ఉంటారు అని చెప్పారు. అంటే పాత నిబంధనలో సహజంగా ఉపవాసం ఎప్పుడు ఉండేవారు అంటే, ఒక వ్యక్తికి దుఃఖము బాధ కలిగినప్పుడు వారు ఏం చేసేవారు అంటే, వస్త్రాన్ని, ఇలాంటి వస్త్రాలను తీసివేసి గోనె పట్టాను కట్టుకునేవారు. అలాగే తల మీద బూడిద చల్లుకునేవారు. వారికి కలిగిన మహా దుఃఖాన్ని బట్టి వారు ఏం చేసేవారంటే కన్నీరు కార్చి ప్రార్థనలు చేసేవారు. ఈ రోజున మనకి తెలుసు, ఈ రోజున దేని గురించి మనము దుఃఖించాలి అంటే, మనం కొన్ని విషయాలను వదిలిపెట్టాలి అనుకుంటున్నాం, వదిలిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. మన జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాం, మార్చుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. కనుక సుంకరి దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు అంటే, దేవుని ఆలయంలోనికి వెళ్ళడానికి నాకు ఎలాంటి అర్హత లేదని ఆలయానికి బయటే నిలిచున్నాడు. ఆకాశము దేవుని సింహాసనం, అందుకని నాకు తల ఎత్తి ఆయన్ని చూసే యోగ్యత లేదని తలదించుకున్నాడు. అలాగే తనలో ఉన్న పాపాన్ని బట్టి గుండెలు బాదుకొని అతడు తన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు దేవుని దగ్గర నుండి క్షమాపణను పొందుకున్నాడు. అంటే మనం తప్పిపోయిన కుమారుని గురించి కూడా ఆలోచన చేస్తే, అతడు తన పాపాన్ని దాచుకోలేదు, కానీ తండ్రి దగ్గరకు యథార్థంగా వచ్చి, తండ్రి, నేను నీ కుమారుడిగా ఉండడానికి యోగ్యుని కాదు, నేను పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని కోరినప్పుడు దేవుడు లేక తండ్రి అతనిని త్రోసివేయలేదు, లేక ఒక బానిసగా నా దగ్గర దాసునిగా బ్రతకమని కోరలేదు, కానీ అతనిని క్షమించి కుమారుని స్థానాన్ని అతనికి ఇచ్చాడు. ఈ రోజున ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖం మనకి మరణాన్ని కలగజేస్తుంది, కానీ దైవ చిత్తానుసారంగా వచ్చినటువంటి దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. అంటే దేవుని యొక్క మనసెరిగి చిత్తమెరిగి మన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెడితే ఆ దుఃఖం ఏం చేస్తుంది అంటే, ఇక ఎన్నడూ కూడా మనల్ని దుఃఖపడకుండా ఆ దుఃఖం సంతోషం ఆనందంగా మార్చబడుతుంది. కనుక మనం దుఃఖముతో దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలను వదిలిపెట్టినప్పుడు దేవుడు మన పాప వస్త్రాన్ని సిలువలోనికి స్వీకరించి నీతి న్యాయాలు అనే ప్రశస్త వస్త్రము మనకి తొడిగింపచేస్తాడు. మనకున్న దారిద్రతను ఆయన తీసుకొని తండ్రితో సహవాసము చేసే భాగ్యాన్ని మనకిస్తాడు. మన అనారోగ్యం అస్వస్థతను సిలువలోనికి తీసుకొని తన గాయాలలో ఉన్న ఔషధాలను స్వస్థతను మనకు దయచేస్తాడు. ఇలా మన దుఃఖం నాట్యముగా సంతోషంగా మార్చబడతాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే, మన బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడతాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన మనస్సును ఏం చేస్తాడు అంటే నూతన పరుస్తాడు అన్న సత్యం తెలుసుకోవాలి. అంటే ఉపవాసం ఉన్నప్పుడు తరచు మన కళ్ళు గుంటలు పడవచ్చు, మన శరీరము బక్క చిక్కిపోవచ్చు, కానీ మన బాహ్య పురుషుడు కృషించినా కానీ మన లోపల ఉన్న మనసు ఏమవుద్ది అంటే రూపాంతరపరచబడుతుంది. ఉదాహరణకి పక్షిరాజు యొక్క ఆయుష్కాలం 70 లేక 80 సంవత్సరాలు అని కొందరు దానిని గురించి తెలియచేస్తారు. కానీ సగం వయసు వచ్చేసరికి దాని గోర్లు బాగా పెరిగి వంపు తిరిగి, ముక్కు కూడా వంపు తిరిగి సరిగా ఎగరలేక, అంటే ఈకలు బాగా పెరిగి బరువెక్కి ఎగరలేని పరిస్థితిలో
వేటాడలేని స్థితిలోనికి వెళ్ళిపోద్ది. అలాంటి సమయంలో అది ఒక రాతి, ఎత్తైన రాతి కొండల మీదకి వెళ్ళి కొన్ని దినాల పాటు పాత ఈకలను పీక్కొని, అలాగే వంపు తిరిగినటువంటి గోర్లను, ముక్కును ఆ రాతి బండకేసి కొట్టుకుంటూ ఉండగా కొన్ని దినాలకు పాత ఈకలు ఊడి కొత్త ఈకలు రావడం, ఆ వంపు తిరిగిన గోరులు, ముక్కు ఇరిగి సూదిపాఠంగా రావడం ప్రారంభమవుద్ది. ఇంతకు ముందు ఏ బలాన్నైతే కోల్పోయిందో, వేటాడే తత్వాన్నైతే కోల్పోయిందో, మరలా అలా వేటాడగలిగిన స్థితిలోనికి అది వస్తుంది. అలాగే మనం కూడా ఇంతకుముందు దేవునిలో అన్యోన్య సహవాసంలో ఉండి ఉండొచ్చు, దేవుని కోసం మన హృదయం మండుతూ ఉండొచ్చు. కానీ అలాంటి స్థితిలో నుండి మనం పడిపోతే మరలా ఆ స్థితికి రావడానికి మనం ఏం చేయాలి అంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరినప్పుడు దేవుడు మనల్ని రెన్యువల్ లేక ఉత్తేజింపచేసి ఆ మొదటి స్థితికి మనల్ని తీసుకెళ్తాడు. మనం గొంగలి పురుగుని మనం ఆలోచన చేస్తే అందరూ అసహించుకుని దాన్ని ఇంటి బయట పెంట కుప్పల వరకు దాన్ని తుడిచి వేస్తారు, లేక నెట్టి వేస్తారు. కానీ అదే గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత మా ఇంటిలో ఉంటే బాగుండును అని దాన్ని అందరూ కూడా కోరుకుంటారు. మనం కూడా ఒకప్పుడు గొంగలి పురుగులాగా అందరూ చేదరించుకుని అసహించుకునే బ్రతుకు మనకు ఉండొచ్చు. కానీ మనం యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన్ని నమ్మిన తర్వాత పౌలు ఎలా అయితే పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును అన్నాడు, కానీ ఇప్పుడు జీవితాన్ని గురించి అంటాడు, నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి జీవించండి అన్నాడు. అంటే మన మనస్సు కూడా ఎలా మార్చబడాలి అంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సుకు సమానమైన మనస్సు కలిగిన వారిగా ఆయనలో ఉన్న ప్రేమ మనం కలిగి ఉండాలి, ఆయనలో ఉన్న సాధుగుణం మనము కలిగి ఉండాలి, ఆయనలో ఉన్న దీనత్వము కలిగి ఆయన వలె మనం మార్చబడాలి. అంటే మనం ఉపవాసముండి ప్రార్థించేవారిగా ఉండాలి. మనం కీర్తన గ్రంథం 109వ కీర్తన 24వ వచనం చూడగలిగితే, ఉపవాసము ద్వారా భక్తుని యొక్క మోకాళ్ళు బలహీనమైనవి అని రాయబడ్డాయి. అంటే మన దేవుడు బలహీనతను బలముగా మార్చగలిగినటువంటి వాడు. మనకి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాలను మనం చదవగలిగితే, పౌలు శరీరంలో ఒక ముళ్ళుగా ఒక సమస్య ఉండి అతనిని నలగగొట్టుతూ ఉంటే ఆ బలహీనత తొలగిపోవాలి అని అతడు ముమ్మారు అంటే పరిపూర్ణంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనకి జవాబిస్తూ అన్నాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతలలో నా బలము పరిపూర్ణమవుద్ది అన్నాడు. అంటే మనం ఏ విషయంలో బలహీనులుగా ఉన్నామో, ఏ వేటినైతే మనం సాధించలేకపోతూ ఉన్నామో, అలాంటి విషయాలలో దేవుని సహాయం కోరినప్పుడు మనల్ని బలహీనులుగానే ఉంచడు, కానీ తన బలముతో నింపి మనల్ని బలవంతులుగా నిలబడతాడు. మనందరికీ తెలుసు, యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థనలో తన తొడగూటి వసిలిన తర్వాత అతడు కూర్చున్నా, నుంచున్నా, నడిచినా, పని చేసినా తన కాలు విపరీతముగా నొప్పి వచ్చి చాలా బలహీనుడిగా ఉన్నాడు. కానీ యాకోబు ఎప్పుడైతే దేవుని శక్తిని ఆశ్రయించి ఆ బలహీనతను బట్టి దేవుని మీద ఆధారపడి బ్రతికాడో, తన గత కాలపు మోసపూరితమైన జీవితము కంటే దేవుని మీద ఆధారపడి బ్రతికిన బ్రతుకు చాలా శ్రేష్టమైనదిగా, ఉత్తమమైనదిగా, అది ఆశీర్వాదకరమైనదిగా ఉండడం మనం చూడగలుగుతాం. కనుక మనము కూడా మన బలహీనతల్లో
మనం ఏమైనా కూడా చెయ్యాలి అంటే దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, బలహీనులైనటువంటి మనల్ని దేవుడు తన బలంతో నింపి నడిపిస్తాడు. మనం అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు గనక మనం చదవగలిగితే, దేవుడు మన గందరగోళాన్ని ఏం చేస్తాడు అంటే ఒక గమ్యముగా ఆయన మారుస్తాడు. అంటే అపోస్తలులకి, ఆ సంఘంలో ఉన్న ప్రవక్తలకి, బోధకులకి తెలిసిన సత్యం ఏంటి అంటే, అన్యజనులకు సువార్త ప్రకటించబడడం అన్నది దేవుని చిత్తం అన్నది తెలుసు. కానీ ఎవరు వెళ్ళాలి, మొదట ఎక్కడ నుండి ఆ పరిచర్య ప్రారంభించాలి అన్నదానికి మాత్రం వారికి క్లారిటీ లేదు. అది ఒక గందరగోళంగా ఉంది. అయితే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ స్థలానికి దిగి వచ్చి వారికి చెప్పిన మాట ఏంటి అంటే, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, మిషనరీ సేవ చేయడానికి ఇదిగో మీలో ఉన్న పౌలును శీలను నేను ఏర్పాటు చేసుకున్నాను, వారిని ప్రత్యేకపరచండి అని చెప్పి దేవుడు వారి గందరగోళానికి ఏం చేస్తాడు అంటే ఒక గమ్యముగా మార్చివేశాడు. ఈ రోజున మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని ప్రజలను ఏలుబడి చేస్తున్న రాజు తన మీదకి విస్తారమైన శత్రువులు వచ్చినప్పుడు అతడు ఏమని ప్రార్థన చేశాడు అంటే, ఆ విస్తారమైన సైన్యాన్ని ఎదిరించడానికి మాకు బలము లేదు, ఈ సమయంలో ఏం చెయ్యాలో మాకు తోచటం లేదు ప్రభువా అని ప్రార్థన చేశారు. ఈరోజున చాలామంది ఒక వివాహం కావలసిన వారి ఇంట్లో ఉంటే వారి ముందుకి 1, 2, 3 సంబంధాలు ముందుకు వచ్చేసరికి వారిలో ఎవరికిచ్చి వివాహం చేయాలో తోచని పరిస్థితి. ఒక వ్యాపారం చెయ్యాలి అనుకుంటారు, కానీ అది చెయ్యాలో మానేయాలో, ఆ ప్రయత్నం చెయ్యాలో వద్దో తోచని పరిస్థితిలో ఉంటారు. మరికొంచెం మంది ఇల్లు కట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే దాని గురించి అప్పు ఎంత చెయ్యాలో లేక చెయ్యకూడదు, ఆ పని ఇప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకూడదో వాళ్ళు ఎటూ తోచని పరిస్థితిలో ఉండిపోతారు. అయితే మన గందరగోళం ఏదైనప్పటికీ అది ఒక గమ్యముగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే, దేవుని దగ్గరకు వచ్చి లేక వీలైతే ఉపవాసం ఉండి ఆయన నడిపింపు, ఆయన ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రతి గందరగోళాన్ని తొలగించి ఏం చేస్తాడు అంటే ఆ గమ్యముగా మార్చేస్తాడు. ఇక చివరిగా మనం ఆలోచన చేస్తే, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, దేవుడు ఏం చేస్తాడు అంటే మన ఓటమిని ఆయన విజయముగా మారుస్తాడు అన్న సత్యం తెలుసుకోవాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అనుసరించాలి అనే మనసు కలిగి ఉన్న సమయంలో వారి మీదకి యుద్ధానికి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల్లో ఏమీ కూడా లేకుండా వారు ఏం చేస్తున్నారంటే వారిని కలిగి ఉన్న వాటిని వారు పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళు ఏం చేశారు అంటే ఒక చోట కూడుకొని ఉపవాసం ఉండి వారి పాలు తాగే పిల్లలతో సహా వారు ప్రార్థనలు చేయడానికి దేవుని ఆలయంలో కూడుకున్నప్పుడు ప్రవక్త అయిన సమూయేలు కూడా వారి పక్షాన ప్రార్థన చేసి దేవునికి బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పక్షముగా దిగి వచ్చాడు. ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల పక్షముగా నిలబడి గొప్ప జయాన్ని వారికి ప్రసాదించాడు. వెంటనే వారు ఆ జయాన్ని బట్టి సంతోషించి అక్కడ ఒక రాయిని నిలబెట్టి దానికి ఎబెనేజరే అని పేరు పెట్టారు. ఎబెనేజరు అనగా అర్థం ఏంటి అంటే
సహాయపు రాయి, దేవుడే మాకు సహాయం చేశాడు అని చెప్పాడు. ఈ రోజున మనము కూడా ఎక్కడ ఓడిపోతూ ఉన్నాం అంటే, మనం అన్ని విషయాలలో జయ జీవితాన్ని జీవిస్తున్నట్లుగానే మనకు కొన్నిసార్లు కనపడుతుంది. కానీ కొన్ని విధాలైనటువంటి విషయాలలో మనం ఏమవుతున్నాము అంటే వాటాన్ని చవి చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి శరీరాశలు అన్న వాటిని మనం పరిశీలన చేస్తే కొంచెం మంది అనుకుంటారు, ఇప్పటికే నేను జీవిస్తున్న వ్యసనాలు నా ఇంటిని పాడు చేస్తున్నాయి, నా ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్నాయి, నేను అప్పుల బాధలోనికి వెళ్ళిపోయేలా వివాదాలు కూడా తెచ్చిపెడుతున్నాయి, కనుక ఇక నేను త్రాగకూడదు, ఇలాంటి పొగ నేను సేవించకూడదు అని అనుకుంటారు. కానీ ఏదైతే మానేయాలి, ఏ వ్యసనాన్ని అయితే జయించాలనుకున్నారు అది జయించలేక మరలా పదే పదే ఆ పొగను సేవిస్తూ లేక ఆ మద్యాన్ని సేవిస్తూ వారు అదే పాపంలో జీవితకాలం అంతా కొనసాగుతున్నారు. మరికొంచెం మందికి లోకాశలు అంటే బయట ఉన్న దేనికో దానికి ఆకర్షించబడి దానికి లోబడి ఆ వ్యసనము వారిని బంధించినప్పుడు వారు ఓడిపోయిన వారిగా వారు ఏమవుతున్నారు అంటే ఆ బంధకాలలో చిక్కబడుతూ ఉన్నారు. మరికొంచెం మంది సాతాను వారిని శోధిస్తూ ఉంటే ఆ సాతాను యొక్క ప్రేరణను శోధనను జయించలేక పదే పదే వారు ఓడిపోయిన వారిగా ఉంటూ ఉన్నారు. కనుక ఈ రోజున యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలో ఉంటూ ఉన్న సమయంలో ఆ ఉపవాస దినాలు ముగించబడిన వెంటనే సాతాను వచ్చి యేసుక్రీస్తు వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు. దేనికి అంటే పాపము చేయడానికి. కానీ యేసుక్రీస్తు వారు సాతాను ప్రేరణను జయించి ఏం చేశాడు అంటే వాడిని గద్దించినప్పుడు వాడు యేసయ్యను వదిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున మన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు కనుక మనము కూడా హృదయపూర్వకంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు ఆయన మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. మన మనస్సు క్రీస్తు యేసు మనస్సులాగా మారేలా చేస్తాడు. మన బలహీనతను ఆయన బలముగాను, మన గందరగోళాన్ని గమ్యముగాను, అలాగే మన ఓటమిని విజయముగా మార్చి మనకి జయ జీవితాన్ని ఇస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. చాలామంది వారు ఎక్కడో ఒక చోట నాయన బాధాకరమైన పరిస్థితులను, నష్టాన్ని లేక సమస్యలను, ఏదో ఒక విధమైన ఒత్తిడులను, మానసికమైనటువంటి రుగ్మతలను అనుభవిస్తూ ఉండగా నాయన పరిస్థితులను మార్చగలిగిన వాడవు నీవు మాత్రమే. నీవు కుష్టి రోగులను శుద్ధులుగా మీరు మార్చారు, మృతులను సజీవులుగా మార్చారు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు గనక నీ మాటలను విశ్వసించి ఎవరైతే విశ్వాసంతో నీ వద్దకు వస్తున్నారు, కేవలం విలువలేని నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చినట్లుగా మారా వంటి చేదైన జీవితాన్ని మధురంగా మీరు మార్చినట్లుగా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి పరిస్థితులను మీరు మార్చి ప్రభువా, వారు దుఃఖములో ఉంటే ఆ దుఃఖమును మీరు సంతోషంగా మీరు మార్చండి. ఇరుకులో ఉంటే విశాలతగా మీరు మార్చండి. అనారోగ్యములో ఉంటే ఆ అనారోగ్యాన్ని స్వస్థతగా మీరు మార్చండి. కీడులో ఉంటే దానిని మీరు మేలుగా మీరు మార్చండి నాయన. ప్రతి శత్రువును కూడా మిత్రునిగా మీరు మార్చండి. ప్రతి పరిస్థితులు కూడా మీరు చక్కబరిచి
నాయన నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.